లేవు అంటు లేవు పంటలు ఇవ్వ ఊరిపోతున్నాం మనం వదిలేస్తున్నాము సింటు కొట్టలేంటమ్మా కొంచెం అంట కొట్టు జంగీర్ పోయి. అది కూడా ఆ కెమెరా పెట్టా నేను కొట్టాలి. పర్వాలేదు కొట్టు, ఏమవుతుంది అల్లుడు. ఆమెకి నీకు సిగ్గు అయితే ఆమెకి అది రూమ్ స్ప్రే తెలుసా? కాదమ్మా కొట్టు. ఇక్కడ 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 చీమట ఇక్కడ ఇక్కడ కొట్టినా అరే ఇక్కడ కొట్టుకో. చీమట రావా వాటర్ రాదా దానికి? చెమట రాదు, కొట్టుకో ముఖానికి కొట్టుకో. ఇక్కడ ఇక్కడ ఇది గనక ఏమన్నా తేడా వచ్చింది అన్నారు ఎవరన్నాని అని చెప్తే చెప్తున్నారంటే అప్పుడు నీకు ఉంటుంది సాహిత్యం. జంగీర్ భాయ్ ఇంకొంచెం ఊరికి పోతుంది నువ్వా నేనా? మరి ఎవరు ఇప్పియాలి? నాకు కొట్టక నాకు నచ్చవు అవన్నీ ఇంట్లో ఇంట్లో. చెంటు బాటిల్ తీసేసారమ్మా. ఇచ్చిందా ఏమనుకోని బెంగళూరు ఇచ్చిందా? 3 బాటిల్ పైన పెట్టేవి. 3 ఇంకొకటి 9 7 బాటిల్ వచ్చినాయి. మూడేనా? 3 పులివెందులు అన్నట్టు చాలేదా? చెంటు బాటిల్ నేను ఇష్టం ఉండే తెస్తారు వాళ్ళు ఇంకా తెలియదు కదా. ఈసారి చెప్తారులే. 1 2 3 5 సామాన్ కూడా ఇక్కడ పెట్టిన ఇచ్చామని మళ్ళీ పర్వాలేదు. వచ్చిన తర్వాత 2 రోజులు ఇంక మీ ఇష్టం. మీ ముగ్గురు ఏం చేస్తారో నాకు తెలీదు. ఏం చేస్తామమ్మా? మర్చిపోకుండా నన్ను. నీ మర్చిపోతా ఏ రోజు ఫోన్లు చేయండి. మళ్ళీ మీ బిడ్డ తిడుతుంది. అసలు నాకు వెళ్ళాలనిపించట్లేదమ్మా. ఈ ఇంట్లో అడుగు పెట్టిన కానీ వెళ్ళాలని ఈ ఎగవని కూడా వదిలేసాను. ఇంకా నాకు ఎదురు చిచ్చి వీడు అక్కడే ఉంటాను వదిలేసాను. బాబాయ్ రాబోయ్ నీ ఆవిడ నన్ను తిట్టేస్తుందమ్మా. నీకు దండం పెడుతున్నాను. లేకపోతే నేను ఎట్లా ఉంటున్నా? పనికి పోయేవాడు రోజు. బాబాయ్ భవిష్యత్తు పోతుందమ్మా. నువ్వు పరిచయం అయినప్పటి నుంచి ఆయన పనికి పోవట్లేదు తెలుసా? అత్త అత్త అని నల్లోడు అలాగే ఇంటికి వచ్చేస్తున్నాడు. ఇంక బిడ్డలు ఇప్పించినా చపాతి ఇప్పించినా లేకపోతే బిర్యానీ ఇప్పించినా ఒక వీడియో తీసేసుకుంటాడు. నువ్వు ఆవిడ లక్ష్మి గారు ఇంక మీకు ఎప్పుడు బాగుపడతారు మీరు అని అడుగుతున్నారు. నేను ఆడు ఎంత తెలుగుగా వచ్చేసి 2 వీడియోలు తీసేసుకుంటున్నాడు. ఇప్పించింది 150 1000 రూపాయలు కొట్టేస్తున్నాడు. మీకు అసలు ఎలా చెప్పాలి అని అడుగుతున్నాడు. సన్నీరు పెట్టినా అప్పుడే నీళ్లు పెట్టండి, చల్లటి నీళ్లు. చాలా అలా ఉండాలి, మంచిది అలా ఉండాలి. చాలు. ఇంకో బాటిల్ పెడుతున్నావా? మనం తాగనే చాలు. ఏమనుకోకుండా కప్పు అక్కడ వేసుకో. నాకు ఏమో కప్పొద్దు కడగల. ఆశగా తిన్నది ఏం సీతానగరం పోయి గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండి చల్లంగా ఉండి ఏసీలో కూర్చొని మంచిగా కొట్టాననుకో. నేను గొడవలు ఎవరితో పడతాను? వాళ్ళతో. ఎవరితోటి? నేను గొడవలు పడతా జోడించు కూడా ఎత్తుంది. అమ్మ పొట్లం కడితే ఏదో ఆకలి అయితే తింటాను. పొట్లం కొట్టు. మీరున్నోళ్ళు మేము లేనోళ్ళం అని మాటలు మాట్లాడకాడా? నేను లేను, నాకేముందమ్మా, నువ్వు అంటావు నాకు తెలుసు. నాకు కూడా ఏడవకి నువ్వు ఏడిసేవో అయిపోయింది విషయం. ఏడవకి ఇంకా కళ్ళు చల్లపడలేదు అంటదమ్మ. వద్దా? అందుకే ముందుగా చూస్తున్నా, నాకు తెలుసు నీ గురించి. పట్టని పడుద్ది నీకు. ఆడ వీడియో కూడా ఉండదు నేను చూపించడానికి. ఇక్కడ ఉన్నావు కాబట్టి వీడియోలో చూపిస్తున్నా. ఆడ వీడియో ఉండదు. వీడియో ఉంటే నీ దవడ నా దవడ కూడా పేలిపోతుంది రమ్మని. ఇల్లమ్మ వచ్చింది, ఎంట్రీ ఇచ్చింది. అమ్మ డ్రెస్ మాత్రం మంచి డ్రెస్ ఇచ్చినావు అమ్మ కనకమ్మకి. నీకు ఇప్పింది తాగు. ఓవరాక్షన్ చేసావనుకో అద్దాలు పగిలిపోతుంది. ఇప్పుడు అమ్మ అన్ని కనిపెట్టేస్తున్నాడమ్మా. ఈ డ్రెస్ మధ్యాహ్నం అనుకున్న డ్రెస్ ఇది ఆన్లైన్ లో తెప్పించాడు. ఆవిడకేమో అది కలర్ తిక్కు కలరు, నాకు లైట్ కలర్, అంతే తేడా. అదిగో కొత్త డ్రెస్ ఇది అయితే. మరి చెప్పేదేంటి? అవి 2 జత 2 500 ఆన్లైన్ లో. మీ ఇద్దరికి ఒకే సైజ్ వచ్చింది. ఒకే సైజ్ తను అది వేసుకుంటాను షార్ట్. ఉన్నారా? యథవేషం చేయకు. అది నా కర్ర కిందకి ఎలా వచ్చిందో నాకే అర్థం అవట్లేదు. నువ్వు అలా డబ్బాలో డొక్కులు తెచ్చి కింద వదలకో. జంగీర్ భాయ్ ఏమైంది తెలుసా? పైన
ఎవరో వచ్చి నన్ను వెనక టచ్ చేసినట్టు అది అనిపించింది ఒక తెలుసా? కాదన్న ఒక అడుగు నువ్వు అనుకున్నాడంట. నువ్వే టీషర్ట్ గురించి పైకి పోయి ఆహా, నువ్వే అనుకున్నా నేను. అప్పుడు కాదు మా గదిలోని ఈమె ఎవరో కనిపిస్తుంటారు గుమ్మం ముందు తెల్లగానే ఉన్నదిగా. నేను అసలు నిల్చున్నా. ఇలాగా మనిషి ఒక సెకండ్ ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఇది ఏదో సాయికి దయ్యం వచ్చాడా అనుకుంటున్నాను నేను. కలవరికి అయిపోయింది అది. కాదు, నేను ఈమెతో నించొని మాట్లాడుతున్నాగా వెనక నుంచి వచ్చి చేయి పెట్టిండ్రు ఎవరో నన్ను. నువ్వు అనుకున్నా, చేయి తగిలింది నాకు వెనక నుంచి. మరి ఎవరు ఉన్నారు? నువ్వు అనుకొని నేను జాంగీర్ పోయి వచ్చింది వెనక చూస్తే ఎవరు పోతే లేరు. పోనీ ఏదైనా బండి తీసుకుంటాం మేడం. ఎంతగానో. వచ్చాకని వచ్చాక ఉన్నదమ్మా. ఎప్పటి నుంచి అంటే వదిన కూతురు అక్క కూతురు వదిన కూతురు తీసుకొచ్చారు చూడు, అప్పటి నుంచి ఆవిడని అన్నాను చల్లని తల్లి నాకు ఎవరు తోడలేరు, నీకు ఏమన్నా కావాలంటే తిను వండి పెడతా, కానీ నన్ను నాకు కనిపించకమ్మ ఒంటరిగా ఉంటానంటే టింగ్ టింగ్ అప్పటి నుంచి కూడా. కానీ నాకు గుండె జల్లు మంటలేదు, నాకు అలవాటు అయిపోయింది. ఒకసారి దత్తుడు గారికి నేను అడిగిరా అడుగుతాను మర్చిపోయి. ఇట్లా ఏందో ఇంట్లో ఇట్లా జరుగుతుందండి అని. ఊర్లోనా? ఊర్లో దత్తుడు గారు బాగా చెప్తారు. హలో గుడ్ మేడం చెప్పమ్మా. గుర్తుపట్టానమ్మా, నేను ఇప్పుడు సీతానగరం వెళ్తున్నానమ్మా హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నానమ్మా పింఛనీకి. మళ్ళీ 2 daysలో వచ్చేస్తాను. 2 days పోయాక నేను ఫోన్ చేస్తాను వచ్చినప్పుడు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వీళ్ళు ఎవరో తెలీదు, నాకు బ్లడ్ టెస్ట్లు చేస్తారంట. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నావుగా, అక్కడ నీ నెంబర్ ఇచ్చుంటావు, అందరికి ఫోన్లో చేస్తున్నారు. బేబీ మేము ముగ్గురు వెళ్తాం. నాకే పెడుతున్నారు ఫోటోలు, ఎందుకు పెడుతున్నారు ఇలాగా? చాలా బాగుందండి, మళ్ళీ నాకు పెట్టాలి, నాకు తెలియదు నాకు బాగున్నదని. చూసావమ్మ ఇవిడు మళ్ళీ నాకే పెట్టింది, అదిగో వెనకాల ఇదంతా మెరిసిపోయిందని పెట్టింది. ఏం చేయనండి నేను, వెనకాల నాకు ఏం కనపడుతుంది చెప్పండి, ముందు కదా పిల్లకలు సరదాగా వేస్తాంటే కూతురం వేయించుకున్నానండి తప్ప. అమ్మ తల్లి వీడియో తెస్తున్నప్పుడు వెనక కనిపించింది, ముందు కనిపించింది. మరి మీకు సిగ్గుండాలి కదా, వెనకాలంతా మెరిచిపోయి వెనకాల ఎందుకు చూపించా? చూపియొద్దా? పిల్లకలేస్తాను ఇలాంటివి పెంచుకోవాలి మీకు. పిల్లకలేస్తంటే జుట్టు చూపేకి ఏం చూపిస్తారు? ఏమో పిల్లకలేస్తంటే అంట జుట్టు లోపల తెల్లగా కనిపించిందంట. అది చెప్తున్నారా? తెల్ల జుట్టు కనిపించిందంట. ఈ వయసుకి తెల్ల జుట్టు లేకపోతే బ్లాక్ జుట్టు వస్తుంది వాళ్ళకి. ఆవిడ ఏదో అంటే ఎలా చూస్తుందో చూడ. వయసులో ఎందుకు తెల్ల జుట్టు వచ్చిందంట? ఈ వయసులో నేను అనకూడదు, ఈ వయసులో నువ్వు పెళ్లి చేసుకొని ఎందుకు చేసుకోలేదు? దేవుడు ఇంకా వరం. అలాగే ఇది అంతే, దేవుడు ఇచ్చాడు నాకు ఇలా తెల్ల జుట్టు. మరి తెల్ల జుట్టు మరి అది కాదు, నువ్వు మాట్లాడగలడు. ఎంతమందికి సమాధానం చెప్పను ఒకదాన్ని చెప్పాలి మరి. అయ్యయ్యో ఇలా చూడు, బెంగళూరు బుజ్జమ్మ. బెంగళూరు బుజ్జమ్మ మాట్లాడుతుందా? మాట్లాడట్లేదమ్మా ఒకసారి. నువ్వు నుప్పులెట్టేస్తున్నావు, ఇంటికి వచ్చి నేను ఆంటీ అన్నాను అంటున్నాడమ్మా, చూసావా? నేను నిన్న ఆంటీ అంటానా? నేను అసలు అన్నానని చెబుతున్నాడు ఫోన్లోని వీడియోలోని. ఎప్పుడు అన్నాడు? నువ్వు అన్నావు కదా, ఎందుకన్నారు ఇద్దరు రండి చెప్తాను అన్నావు కదా, నేను అన్నానని నీకు చెబుతున్నాడు. అనలేదా? మరి నిజం చెప్పు. కింద అంటే ఇంటికి పోయి మెక్కుతుండని అనలేదా? అన్నది ఎందుకన్నా? అనలేదా?
కింద అంటే ఇంట్లో మెక్కుతున్నాడు రికార్డింగ్ లో అన్నవా అనలేదు చెప్పు. అమ్మ నన్ను ఊరికి వెళ్ళండి అమ్మ 2 రోజులు ఇచ్చేసారు 2500 దబ్బారు చాలు. తను పట్టుకొని మేము దొబ్బినాం మాట్లాడకూడదు. నువ్వెందుకు దొబ్బుతా? మరి నువ్వేమన్నావు? నువ్వెందుకు దొబ్బుతావు? 2000 చూపించేసా ప్రజలందరూ. అవును దొబ్బారు పైసలు ఎక్కేవా? ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు మేము దొబ్బేసినాం. నువ్వెందుకు దొబ్బుతావు? కింద పోర్షణం మాది పై పోర్షణం. అసలు నీకు పిలకలు వేయడమే ఎక్కువ. మళ్ళీ ఎక్కడంతా నన్ను చూపించేసా. మరి వెనకాల రంగేసుకోవడం తెలియదా మంచిగా? వీడియో తీయొద్దని నువ్వు చెప్పాలి కదా. ముసలాం అయిపోయిన రంగు సరిగ్గా వేసుకోవాలిగా. ఎదురుగానే ఈ వీడియో తీసాడు కదా, కళ్ళు దొబ్బినాయనివి. ఒకటి కాకుండా 4 కళ్ళు. చూపి అంటే చూపి. ఏడు అయిపోయిందా మాకు? చూపి ఒక్క నిమిషం ఆగు. చూపి కనకమే వెనకాల జుట్టు మొత్తం తెల్లగా ఉంది. చూపి అంటే ఏమంది? అలా అంటే నీకు కావాలంటే వెనక్కి వచ్చి తీసుకో. నీకు కావాలంటే వెనక్కి వచ్చి తీసుకో. నేను వంగానన్నది మళ్ళీ తర్వాత వంగి చూపించు. నేను ఉబ్బులు మారుదాని ఉబ్బిపోతా ఉంటాను. కొంచెం బెల్లం ముక్క పెడితే ఉబ్బిపోతాను. చూడు ఇది మొత్తం తెల్లగా ఉంది చూడు, తెలుసా? ఈ పక్కన మొత్తం మామూలు ఉబ్బుడు కాదు. షాంపూ కరెక్ట్ పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకుంటే కూడా వారంలో మళ్ళా కింద పెరుగుతూ ఉంటావు కదా, వైట్ కింద వస్తుంది, పైన బ్లాక్. బాబు ఇప్పుడు ఎదురుగా ఒకటే పెట్టుకుంది, వెనకాల పెట్టుకోలేదు. ఎంత బాగుంది. నాకు పిన్ ఇస్తాను. అదొక దానికి మళ్ళీ చెప్తాను. నాకు మాత్రం పిల్లని ఇస్తానన్నావు కూతురమ్మ. నీ మేలు భూమి ఉన్నంతకాలం మర్చుకొని నువ్వు చేసిన విశ్వాసం తెలుసా? ఓకే, ఆయువారోగ్యాలతో నిండు 3 ఏళ్ళు బంగారం విడిపించింది. ఈ ఫోన్ కూడా ఆవిడే కొనిపించింది. ఫోన్కి 10,000 ఇచ్చారు, 16,000 బంగారు. ఈ ఫోన్ ఎంత? 50. బెంగళూరు 50 అంటుంది, మళ్ళీ 10,000 నాకు ఇచ్చారు ఆవిడ. కొనుక్కోమని అందరూ సొందా. ఫస్ట్ హెల్ప్ చేసింది బెంగళూరు బిందు గారే. అంతే 10,000 ఇచ్చింది. తర్వాత బంగారం కొంచెం ఇబ్బందుల్లో ఉందంటే బంగారం విడిపించింది. మంచి ఆవిడ. ఆ తర్వాత మిగతా హెల్ప్లు వచ్చినాయి. అందరు వచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళకి లేవంట వయసులాగా. ఎవరమ్మా? నువ్వు సెల్ ఆపు చెప్తాను నేను. ఎవరమ్మా? సెల్ ఆపు. ఆపినా ఎవరు? ఇది ఎలా నన్ను తినేస్తుంది. ఆగు ఆగు, గుంజుకో గుంజుకో ఫోన్ గుంజుకో గుంజుకో ఫోన్ గుంజు ఫోన్ గుంజు. ఏదో పెట్టింది, రికార్డింగ్ డిలీట్ చేస్తుంది. మాట్లాడు, మాట్లాడు. నేను ఈసారి నీ సీక్రెట్ నేను చదువుతాను. ఫస్ట్ ఏం పెట్టిందో చూడండి. మాట్లాడు, మాట్లాడు. నువ్వు ఎంతో సాయం చేసిందో తెలుసా? ఒక్క నిమిషం ఆగు. సాయం చేసిందమ్మా నీకు. డబ్బులు చెయ్యని, ఒక్క నిమిషం ఆగు. ఏం తిట్టింది పాపం ఆవిడ? ఈ వయసులో జుట్టు పండిపోక ఏం పండిపోయిద్దమ్మా? గుంజుకో గుంజుకో. సాయిత్తు నేను వెళ్ళాక నీకు ఉంటుంది మరి జాగ్రత్త. చూద్దాం. మెత్తగా నాకు అసలు ఏముండదు. అదే కంగారు పడు. అమ్మ ఎంబీపీ 7 గంటలకు బస్సు, 8 గంటలకు బస్సు. జుట్టు తెల్లగా కనిపించక ఏం కనిపించేద్దమ్మా? నా సెల్ల నువ్వు నన్ను అన్నట్టు నా సెల్ల నువ్వు దొప్పుతావేంటి? డిలీట్ చేసింది. ఆమె డిలీట్ చేసింది. వైజాగ్ ఆవిడ డిలీట్ చేసింది. మరి కాదు, ఇదిగో చూస్తుందా వీడియో? ఉండే చూడని కానీ తప్పు మాటలు మరి మాట్లాడినప్పుడు ఎందుకు డిలీట్ చేయడం? దేనికి? నేను తింగరముండదు చూసేస్తున్నాను, కొట్టి చూసేస్తున్నావు కదా. కరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఎందుకు డిలీట్ చేసింది? నువ్వు దౌర్జన్యంగా నా సెల్ల తీసుకుంటావు, అడుగు తెలిసిపోయింది. బాధ్యత తీసుకుంటా, ఎందుకు భయపడతా? మమ్మల్ని అంటేంది అసలు? అమ్మా ఏమో పంపించింది, ఇంట ఉంటే ఇగో డిలీట్ చేసేసిండు. అమ్మ నాకు బస్సు సాయితో మెసేజ్ పెట్టామండి. ఏంటి తప్పు అలా పెట్టకూడదు అని నాకు డబ్బులు పెడుతుంది ఆవిడ తెలుసా? తప్పు మాట ఏం అనలేదు. మీరు సెలబ్రిటీ వెనకాలంతా చూపించేస్తున్నారు, మీరు సింగర్ ఆవిడే అన్నది అంతే. ఒక్క నిమిషం ఆగు.
నీకు లోపల తెల్ల జుట్టు ఉందని మేము చూసాము. లేవు. నీకేమన్నా పిలకలు వేసుకో కనుకమ్మా బాగుంటావు అవునా కదా? పిలకలు వేసేటప్పుడు చూస్తే నువ్వు అవన్నీ తప్పుడు మాట మాట్లాడకూడదు. ఎవరైనా సరే, నేనైనా సరే, నువ్వైనా సరే, అర్థమైందా? జుట్టు మొత్తం నీకు పాపడ తీసి ఇచ్చేస్తుంటే లోపల మొత్తం తెల్ల జుట్టు ఉంది. కలర్ ఎలా పెట్టుకున్నావు? కలర్ చూడు, సగం సగం పెట్టుకున్న జుట్టు మొత్తం తెల్లగా ఉంది అన్నానా లేదా? అన్ని చెప్పే కదా వేసినాము. ఉండు సెకండ్, నీకేమన్నా తర్వాత కలర్ తెచ్చుకో, నీకు వేసేస్తానులే కనుక ఇప్పటికి వేసుకో జుట్లు అని చెప్పి వేసేస్తాం. తను వీడియోలో తీసాడు, దాంట్లో ప్రాబ్లం ఏంటి? పరువే పోయింది. ఆగు, నువ్వే వాడించుకు మాట్లాడతాడు. ఆగు, ఒక్క నిమిషం ఆగు. తను అన్నాడు ఏంది తెలుసు ఇప్పుడు మాట్లాడుతున్నావా? అలా ఆయన అంట నువ్వు కొడుకు నువ్వు చిన్న అవునా? సగం పెట్టుకున్నావు, సగం పెట్టుకోలేదు. నేనేమన్నాను కనుక నాకన్నా చెప్తే నేను పెట్టేదాన్ని కదా నెత్తికి అన్నా. అవునా లేదా? ఈ సచ్చినోడిని తెచ్చాడా అన్నామా లేదా? మరి అలాంటి వాళ్ళము నేను ఎందుకు, మేము ఎందుకు ముగ్గురు కలిసి నీ పరువు పోగొట్టాలని చూస్తాము? ఎందుకు వచ్చి ఇలా వాగుతావు? ఎందుకు పరువు పోగొట్టాలనుకుంటావు? అది చెప్పు. తల్లి అంటే నా తల్లి అంటే నువ్వు అంతే, అర్థమవుతుందా? నేను మా అమ్మన్నా అదే మాట చెప్తాను. అదే మరి ఎగస్ట్రాలు వద్దన్నాడు నీకు. మరి నువ్వే కదా రాయరమ్మన్నా. మంచి ఎగస్ట్రాలు ఏంటి మరి? అది అందం, నాది మెదడు చిన్నది. ఒకసారి వచ్చా కాబట్టి నేను మాట్లాడతా. కొట్టాననుకో సాయితు, ఎందుకు యథోవేక్షణ చేయకు. బంగారు తల్లి ఆవిడ నాకు గోల్డ్ పెట్టింది. ఆవిడ ఒకసారి మాట్లాడతా. ఆవిడ తప్పు మాట అనలేదమ్మా. ఆవిడ రోజు ఫోన్ చేస్తుంది, రోజు ఒకటి ఏదో గెలుపుతూనే ఉంటుంది. ఎవరికి లేని ప్రాబ్లం ఆవిడకి ఎందుకు వస్తుంది అసలు అర్థం కావట్లేదు. నాటకాలు చేయక కనుక కాదు, ఎవరికి లేని ప్రాబ్లం ఆవిడకి ఎందుకు వస్తుంది? మొన్న ఫోన్ చేసింది, మొన్న చిచ్చు పెట్టింది ఆవిడే. ఫస్ట్ ఉండు, ఒక రోజు ఫోన్ చేసి అంటది నిన్ను కొట్టేస్తారు, నిన్ను చంపేస్తారు. ఆవిడ కాదు, యథార్థంగా ఆవిడ కాదు అన్నది. ఎవరు అన్నారు? ఒక కొత్త నీ ఫస్ట్ లో నిన్ను అన్నారు చూడు. ఆవిడ పెట్టారు మొదలైందంట. ఫస్ట్ ఆవిడ నేను ఫస్ట్ లో అవన్నీ నాకు గుర్తు పెట్టుకుంటాడా? ఫస్ట్ ఆవిడ వాయించేసేది. ఆవిడ ఎవరు? ఆవిడ వాయిస్ తోటి. ఒక ఆవిడ మనం అమెరికా నెంబర్ కాదు అది. మన అమెరికా తల్లి కాదు, వేరే తల్లి. అమెరికా నెంబర్ కాదు అది. లేదమ్మా చూడు, రోజు ఒక ప్రాబ్లం, రోజు ఒక ప్రాబ్లం, రోజు ఒక ప్రాబ్లం. ఏంటి అసలు? అలాంటప్పుడు నా ఇంట్లో ఆవిడకి ఇబ్బంది అవుతుంది, నీకు ఇబ్బంది అవుతుంది కదా మా వల్ల. నిజంగా చెప్తున్నా, వీడియోలు తీయాలంటే మా ఇంట్లోకి రాకు. నేను వీడియో తీసాను ఎప్పుడన్నా? ఆడు చేస్తుంటే కొడుకు కదా చెక్క. ఏంటి ఎగస్ట్రాలు చేస్తున్నావు? మాట్లాడుకో. ముద్దెట్టుకుంటే యాక్షన్ చేస్తానే నువ్వేమో వాడిని రప్పించి వీడియోలు తీసుకుంటున్నావు. అబద్ధాలు మాటలు మాట్లాడకూడదు. అమ్మ ఇయ్యాలే వీడియో తీసుకుంది కూర్చొని. పిలకలు వేసిన తర్వాత కాదు, పొద్దున ఇంకా వీడియో తీసుకో స్టార్ట్ చేస్తుంది ఎవరు? ఆమె. మళ్ళీ ఏం తెలియదు, ఎర్రి పప్పలాగా మెతుడు. చిన్న మెతుడు ఏం తెలీదు. తినను కూడా తినను బేబీ. 30 కాదు, నేను 40 అనుకో. నాకు ఏం సిగ్గులేదు. వెనకెళ్ళి తెల్లయినా, నాకు కూడా వెనకెళ్ళి తెల్లగా జుట్టు మొత్తం తెల్లగా నిజంగానే. చూడ మరి జోలికి వస్తావు ఎందుకు ఇస్తారు? మేము అనుకున్నప్పుడు చేసినప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నావు? నువ్వు మాట్లాడు, మూసే. సంబంధం లేదు. ఎందుకు తీసా? ఎందుకు తీసా? ఏంటిది? వెనకాల బొచ్చు తెల్లగా ఉన్నాడు. ఎందుకు తీసా? ఎక్కడ బొచ్చు? నీకు తెలియదు. ముసలోళ్ళకి తెల్లగుండక ఏం ఎట్టుంటది చెప్పు. చెయ్యి పట్టు, ఫస్ట్ చెయ్యిలో పట్టు. టీచరా చెయ్యి, నీ చెయ్యి ఎందుకు పడతావు? అంత ప్రాణమా చెప్పు ఒకసారి. నా మరిది మరిది అయినా సరే మరిదిలాగే ఉండాలి. నువ్వు చెయ్యి పెట్టుకో. నా మరిది మరిది చెయ్యి కసింది కదా, ఇగో నన్ను కొట్టుకో. దెబ్బ తగిలిందనుకో కనకమ్మ, బస్సు దాటితే అక్కడ కొడతాను. బాబు నీకేం కొట్టదురా బాబు, ఆవిడ కావాలని యాక్టింగ్ చేస్తుంది. ఆవిడకున్నంత మేమిద్దరు ఎలా కొట్టుకుంటాం చూసావు కదా.
దున్నపోతాం మీరు. ఒకసారి ఇలా గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు కూడా సబ్బుతో స్నానం చేస్తా. ఏం యాక్టింగ్ చెప్తావు, నువ్వు యాక్టర్వి, నువ్వు యాక్టర్వి అడిపోతుంది చూడు మళ్ళీ. నేను ఎలా ఉన్నా బాగున్నానా? అసలు నువ్వు సూపర్ నిగనిగా ఆడిపోతున్నావు బేబీ. అబ్బో అబ్బో నన్ను బడాలు తీసుకెట్లా అంటే నాకు ఇష్టం. ఒక చేతగా ఇప్పుడు కూడా ఇలా పట్టుకుంటే ఆయి వారికి వెళ్తే నిండు నూరెళ్ళి పసుపుకి వెళ్తే చల్లగా ఉంటుంది. ఓకే ఇప్పుడే సర్లే నీకు తీస్తాను. అయ్యో. ప్రేమ అంటారు ఇది తెలుసా? కాదు కాదు అలవాటు. ఇది దొంగ ప్రేమ. ఏమంటే అల్లుడు మంచోడు అంటే సుంచినే వచ్చేతాడు అలా అనేసి వెళ్ళిపోతాడు. నువ్వు ఎంతసేపు అందం చూపించావు. ఆ గుడ్లు రెండు కళ్ళజోడులో చూడు ఎట్టున్నాయి. బేబీ బేబీయా? బేబీ ఎవరు? బేబీ కిందకు వస్తున్నాను. అవునా, బాగానే ఉంది. సేమ్ సేమ్ అనుకున్నారా ఇద్దరు? సూపర్. అగో 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 అగో. ఏ టింగర్ దానా డ్రెస్ ఎలా తొడుకున్నావు? ఇట్రా దానిలాగా. నిజంగానే టింగర్ దానా, చిన్న పిల్లలు అయిపోయినావు నువ్వు రోజు రోజుకి. పైకి వెళ్ళింది. పైకి వెళ్ళడం కాదు, అసలు లాగని కూడా లాగలేను. ఏమో